మనం ఒక పూట ఉన్నా ఒక రోజు ఉన్నా కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండటం ద్వారా మరి మనకెంతో మేలు, దేవునికి మహిమ కలుగుతుంది. ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఉపవాసం అంటేనే మన యొక్క బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు, ప్రభువుకు వ్యతిరేకమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని ముందుకెళ్ళటం. కనుక ఈరోజు ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉన్నది, ప్రభు ఎలా ఉండమని చెబుతున్నాడు, మనం ఎలా ఉంటున్నాము, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యం అనే అర్థంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాం. యోబు పుస్తకం 23వ అధ్యాయం 10వ వచనం గమనించండి. భక్తుడైనటువంటి యోబు రాసిన 23వ అధ్యాయం, యోబు పుస్తకం 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోబు పుస్తకం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. భక్తుడైనటువంటి యోబు జీవితంలో తను స్వతహాగా చెప్పినటువంటి సాక్ష్యం ఇది. దేవుడు ఆయన్ని పరీక్షిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మకు నష్టం కలగకుండా శరీరానికే నష్టం కలిగేటట్టు సైతాను గాడికి అధికారం ఇచ్చాడు. సైతాను గాడు ఏదైనా చేయగలిగితే మరి శరీరాన్నే చేస్తాడు. దేవుని పిల్లల విషయంలో ఆత్మను వాడు ఏం చేయలేడు. అందుకే మరి యోబును పరీక్షించడానికి దేవుడు సైతానుకి అవకాశం ఇచ్చాడు. అయితే యోబు సైతాను గాడికి అవకాశం ఇవ్వలేదు. దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుడు తన శరీరం పోయినా సరే నా ఆత్మ దేవుని కొరకు నిలబడుతుంది. కనుక శరీరం అనేది తాత్కాలికమైనది, అది నిష్ప్రయోజనమైనది. శరీరం అనేది మరణమునకు సమీపంగా ఉండేది, చావునకు లోనైనది అని దేవుని వాక్యంలో ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, శరీరంలో వచ్చే పరిస్థితులను బట్టి చాలామంది విశ్వాసులు మారిపోతూ ఉంటారు. కానీ యోబు అలా చేయలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణములే కనపడుదును. సువర్ణములే ఎప్పుడు కనపడతాడంటే ప్రభు శోధించినప్పుడు. కాబట్టి శోధన, పరీక్ష, పరిశోధనలు దేవుని పిల్లలకి తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. పరీక్ష, పరిశోధనలు, శ్రమలు, బాధలు, వేదనలు, సమస్యలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మెరుగుపరుచుకోవడానికి, మనకు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి దేవుడు తన పిల్లలకు పరీక్ష, పరిశోధనలు అనేవి ఏర్పాటు చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, అది సాతాను దూతగా పెట్టాడని రాయబడదు. కనుక సైతానుగాడుకి చెప్తాడు దేవుడు పరీక్ష చేయమని. అయితే మనలను పరీక్ష చేసినప్పుడు మనం దేవునికి సువర్ణము అంటే బంగారం లాగా కనిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, ఎలా కనపడుతున్నాం, మనకొచ్చే పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తున్నాం దేవుని విషయంలో. అప్పుడు దాకా మనం ఎంతో చక్కగా పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, అన్నీ చేస్తాం, దేవుని కొరకు నా ప్రాణమైనా ఇస్తామని చెబుతాం. కానీ ఆ సందర్భమే మన ఎదురుకొస్తే దాంట్లో మనం పారిపోతాం, తప్పిపోతాం, పడిపోతాం, బలహీనమైపోతాం. అది జగమెరిగిన సత్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యోబు అట్లా లేడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అవన్నీ శరీరం మీదకే. శరీరంలో పురుగులు వచ్చినా కూడా దేవునికి మహిమ చెల్లించాడు. మనం ఏదైనా చిన్న బాధ వస్తే ప్రభువును మర్చిపోతాం, శరీరంలో ఏదన్నా బలహీనత వస్తే ప్రభువును మర్చిపోతాం. అట్లా ఉండకూడదండి. అందుకే మనం ఒకరోజు సువర్ణంలాగా దేవునికి కనిపించాలంటే
దేవుడు మనం నడిచే మార్గం ఆయనకు తెలుసు. మనం ఎక్కడున్నాం ఏంటి అన్నీ ప్రభువు తెలుసు. అయితే ఆయన పరీక్షించినప్పుడు లేక శోధించినప్పుడు మనం సువర్ణంలాగా కనిపించాలి. ఒక ఉదాహరణ చెబుతా. సముద్రం అడుగున ఉండే ముత్యపు చిప్పలో అసలు ముత్యం అనేది ఎలా తయారవుతుంది అనేది ఒక ప్రశ్న. సముద్రపు అడుగు భాగమున ఒక చిన్న ఇసుక రేణువు లేదా పరాన్న జీవి అంటారు. ఈ జీవి ఆ చిప్ప లోపలికి వెళ్ళిపోదు. చిప్పలోకి వెళ్ళినప్పుడు దాని శరీరం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మెత్తటి జీవి ఎంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది దానికి. ఒక చిన్న ఇసుక రేణువు లేదా ఆ పరాన్న జీవి అనేటువంటిది ఆ చిన్న చిప్పలోకి ప్రవేశించినప్పుడు ఆ మెత్తటి జీవికి ఎంతో తీవ్రమైన బాధ, వేదన, నొప్పి కలుగుతుంది. అది ఒక గాయం లాంటిది అన్నమాట దానికి. అయితే ఆ జీవి ఏం చేస్తుందంటే ఆ నొప్పి భరిస్తూనే తన లోపల నుండి ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని స్రవింపజేస్తుంది. చూసారా? ఈ పరాన్న జీవి, దీన్ని వైస్టర్ అంటారు. ముత్యం ఎట్లా తయారవుతుందంటే ఆ పరాన్న జీవి ఆ చిప్పలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇసుక రేణువు తగిలి ఎంతో గాయం అవుతుంది. అయినప్పటికి కూడా ఎప్పుడైతే ఆ ఇసుక రేణువు తగిలి లోపలికి వెళ్తుందో దానిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం అనేది స్రవిస్తూ ఉంటుంది. ఆ ఇసుక రేణువు చుట్టూ కూడా ఏమైందంటే పొరలు పొరలుగా కప్పేస్తుంది. ఆ ద్రవం అనేది ఆ ఇసుక రేణువు చుట్టూ పొరలు పొరలుగా కప్పేస్తుంది అన్నమాట. అలా ఏ ఇసుక రేణువు అయితే దానికి గాయం చేసిందో కాలక్రమేణా ఆ గాయమే ప్రపంచంలో ఉన్న అత్యంత విలువైన అందమైన ముత్యంగా మారిపోద్ది. చూసారా? ఒక ముత్యం అనేది తయారవడానికి ఆ జీవి పడిన వేదన, బాధ, నొప్పి అది భరించుకుంటూనే తన కాలం గడుపుతుంది. ఒకరోజు ప్రపంచానికే అత్యంత విలువైన ముత్యాన్ని తయారు చేసి మనకు అందిస్తుంది. ఆ ముత్యం తయారవటానికి ఆ జీవి పడిన బాధ అంతా ఇంత కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవునికి మనమందరం ఎలాంటి వాళ్ళం అంటే బంగారం లాంటి వాళ్ళం అంటాడు. అందుకే యోబు అంటాడు, అయ్యా నేను నడిచే మార్గం నీకు తెలుసు, నీవు నన్ను శోధించినప్పుడు నేను సువర్ణంలా కనపడతాను అన్నాడు. కనుక దేవుని ప్రజలైన మనము ఈరోజు సమాజంలో చాలామంది విశ్వాసులు ఇలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే మరి తోటి విశ్వాసుల వల్ల కానీ, మరి మన ఇంటి వాళ్ళ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, సమాజంలో కానీ మనకు ఎన్నో అవమానాలు జరుగుతాయి, గాయాలు అవుతాయి, ఇసుక రేణువుల్లా మనకు ఎదురవుతానే ఉంటాయి. అప్పుడు మనము ఏం చేయాలా? ఈ జీవికి ఇసుక రేణువు తగిలి నొప్పి పుట్టినా సరే ఆ దాంట్లో నుంచి వచ్చిన ద్రవం ఇసుక రేణువుల్లాగా ఆ పొరల పొరలుగా కమ్ముకొని బాధను భరిస్తూనే ఒక మంచి శ్రేష్టమైన ఎంతో అత్యంత విలువైన ముత్యాన్ని తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిన ఆ యొక్క జీవి ఎంత బాధ అనుభవిస్తేనో ఈరోజు నేటి సమాజంలో దేవుని ప్రజలైన మనం మనకొచ్చే పరిస్థితులు, మనకొచ్చే అవమానాలు, మన నిందలు సమాజంలో, ఇంట్లో, సొంత వాళ్ళలో, బయట వాళ్ళలో, ఆఫీసుల్లో, ఎక్కడైనా కూడా ఎన్నో అవమానాలు, నిందలు, సమస్యలు, వేదనలు మన చుట్టుముట్టినప్పుడు ఇసుక రేణువుల్లాగా మనల్ని చుట్టుముట్టి మనల్ని గాయపరిచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే మనం చేదుగా మారిపోయి పగ పెంచుకుంటామో మనం ముత్యంలాగా తయారవ్వం. ఒకవేళ ఆ జీవే మరి పగ పెంచుకొని వాటిని అన్ని నెట్టేస్తే అది ముత్యం అయ్యేది కాదు. దేవుని ప్రజలైన మనం కూడా అవమానాలు, నిందలు, ఎన్నో వేదనలు, సమస్యలు మనం చేయకపోయినా మనం చేసినట్టు చిత్రీకరించి అబద్ధాలు మన మీద పలికినప్పుడు, మనం ఏం చేయకపోయినా మనల్ని దోషులుగా నిలబెట్టినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఇది ప్రశ్న. ఒకవేళ నీవు ముత్యంలాగా దేవునికి కనిపించాలంటే ఆ జీవి పడే బాధ అవన్నీ దాచుకొని పొరల పొరలుగా కప్పి ముత్యంలాగా తయారైంది. ఈరోజు ప్రియమైన సహోదరుడే, సహోదరు యోబు గారు అంటున్నాడు,
అయ్యా నీవు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలాగా నీకు కనపడతాను. ఒకరోజు దేవునికి మనం సువర్ణంలాగా కనిపించాలంటే మనకు వచ్చే పరిస్థితులన్నిట్లో మనం ఏం చేయాలంటే ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనకి 2 విషయాలు దొరుకుతాయి. దేవుని ఆత్మ ద్వారా ఒకటి ప్రేమ, రెండోది క్షమాపణ. ప్రేమ క్షమాపణ అనే ద్రవంతో ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, హింసిస్తున్నారో, దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారో వారిని మనం ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడే మనం దేవునికి సువర్ణంలా కనపడతాం. అట్లా కాకుండా మనం రియాక్ట్ అయిపోయి మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే మనలో ఆ రత్నం లేక ముత్యం అనేది దేవుని కొరకు మనం సంపాదించుకోలేము. దేవుడికి మనం ముత్యంలాగా కనిపించాలి, రత్నంలాగా, బంగారంలాగా కనిపించాలి. అదే మాట యోబు అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని ప్రజలైన మనం చేదు అనుభవాలు గుండా ప్రయాణం చేస్తే ఆ చేదు మనలో పగ పెంచుకునేటట్టు చేస్తుంది. చేదు పోయి తీపి వచ్చింది అనుకోండి, చూడండి, అదే ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన కలిగిన మనం కూడా అదే ప్రేమను కలిగి ఉండాలంట. చూడండి, సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, లేదంటే 5 సార్లు జీవితాంతం మనం ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళని క్షమిస్తూనే ఉండాలి. వాళ్ళతో కలిసి జీవించమని కాదు, కానీ 1-2 సార్లు చెప్పాలి, 3వసారి వదిలేయాలి. అయితే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, వారిని క్షమించాలంతే. క్షమాపణ ప్రేమ. వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఇది మన జీవితంలో కలిగి ఉండాలి. అందుకే పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తాం. చూడండి, 1-2 మొదటి కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. నిజంగా దేవుని ప్రేమ అనే ద్రవం మనలో ఉంటే మనం ఒకరోజు బంగారం లేక ముత్యంలాగా దేవునికి కనిపించాలంటే ప్రేమ అనే ద్రవం మనలో ఉండి సహించాలి, కప్పుకోవాలి, దోషాలన్నీ కప్పుతుంది. 3వది మొదటి కొరింథీ 13:4. దయ చూపించును. మనలో ఉన్న ప్రేమ దయ చూపిస్తుంది. 4వది మొదటి కొరింథీ 13:4. మత్సరపడదు. 5వది 13:5 మొదటి కొరింథీ. అపకారం మనసులో ఉంచుకొనదు. చాలామంది అపకారం మనసులో ఉంచుకుంటారు వారి జీవితంలో, అలా ఉంచుకోదు. మొదటి కొరింథీ 13:5. అమర్యాదగా నడవదు. 7వది మొదటి కొరింథీ 13:7. అన్నిటికీ ఓర్చుకొనును. ఇది నిజంగా మరి మనవాళ్ళు కానీ, ఇతరులు కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇతరత్ర ఎవరి ద్వారా ఎలాంటి అవమానములు, నిందలు, సమస్యలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మనకి సంభవించినా సరే మనలో ఉంచిన దేవుడు ఉంచిన ప్రేమ, క్షమాపణ అనే ద్రవంతో వాటిని కప్పేసి ఒకరోజు దేవుడు మనం చూసినప్పుడు బంగారంలా కనిపించాలి. అదే యోబు అంటాడు. ఆ జీవి కూడా ముత్యాన్ని తయారు చేసి మనకి ఇచ్చిందంటే ఎన్ని ఇసుక రేణువులు కొట్టినా సరే ద్రవం అనేది బయటకు వచ్చి పొరలుగా కప్పేసి ముత్యంలాగా తయారైపోయింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మనకు మన ఆధ్యాత్మిక స్థితి అలా ఉన్నది. 2వ ద్రవం ఏంటంటే క్షమాపణ. 130వ కీర్తన 4వ వచనం. ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతున్నది. మత్తయి 6:14. మనుషులు అపరాధములు మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మనం క్షమించామంతే. 1-2 సార్లు చెప్తాం, 3వసారి క్షమిస్తాం. అంతేగాని మరి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 5లో చెప్పాడు, అలాంటి వాళ్ళతో మీరు సహవాసం చేయొద్దు, వాళ్ళతో తినొద్దు అని అంటున్నాడు. తీతు పత్రికలో 1-2 సార్లు చెప్పి వాళ్ళని వదిలేసేయండి అంటున్నాడు. వదిలేసేయమంటే వాళ్ళని ఏదో మనం చేయటం అనేది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆత్మను ప్రేమిస్తున్నాం కొరకు ప్రార్థన చేయాలి అంతే. వ్యక్తిగతంగా ప్రార్థన చేయటమే కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి అన్నీ వాళ్ళతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు మనం తీసుకుంటే మనం కూడా వాళ్ళలాగా తయారైపోతాం. అలా ఉండకూడదు. కాబట్టి ఈరోజు ప్రార్థనలో ప్రవేశించుకు మనం ఈ ప్రపంచంలో ఎవరి ద్వారా అయినా, మన ఇంటోళ్ళు కానీ, బయటోళ్ళు కానీ, సమాజంలో ఎవరి ద్వారా అయినా
మనకు వచ్చే అవమానాలు, నిందలు, సమస్యలు, ఇబ్బందులు అన్నిట్లో ఒకటి, వారిని ప్రేమించాలి. ప్రేమ అనే ద్రవాన్ని కురిపించాలి. రెండోది క్షమాపణ. చూడండి, మనము ఇతరులను అపరాధమును క్షమించే మనసు కలిగి ఉండాలి. లూకా 23:34 మనల్ని కొట్టేవారిని కూడా మనం క్షమించాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని. కనుక వాళ్ళని ఎవరు కొడుతున్నారో వాళ్ళని క్షమించాలి. మూడోది ఎఫెసీ 4:32 కరుణా హృదయులై క్షమించండి. కొలస్సీ 3:13 ఎవడైనా తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించు క్షమించండి. మనకు హాని చేసే వాళ్ళకు మనం క్షమించాలి. మత్తయి 6:12 మన రుణములను మనం క్షమించాలి. లూకా 11:4 మా పాపములను క్షమించమని అడగాలి. లూకా 17:3-4 నీ సహోదరుడు తప్పు చేసిన వాడిని క్షమించంటున్నాడు. ప్రియమైన సహోదరి, దేవుని ప్రజలంగా, దేవుని స్వాస్యముగా ప్రార్థనలో ప్రవేశించడం మునుపు మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి? యోబు చెప్పిన సాక్ష్యం, నేను నడుచు మార్గం యెహోవాకు తెలుసు, ఆయన నన్ను శోధించినప్పుడు నేను సువర్ణం వలె కనపడును. ఇది మనం కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండాలంటే మరి ఆ జీవి ముత్యాన్ని ఎట్లా తయారు చేస్తూ మనం విన్నాం. మనం కూడా దేవునికి ముత్యంలాగా కనిపించాలంటే ఈ పరిస్థితులన్నింటిలో మనలో నుంచి ప్రేమ, క్షమాపణ అనే ద్రవం వస్తే వాటన్నిటిని కప్పేసి ఒకరోజు దేవునికి మనం సువర్ణములా కనపడతాం. వాక్యానుసారంగా దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. అలా చేయడం ద్వారా దేవుడు ఆ చేదు అనుభవాన్ని ఒకరోజు అనేకుల మధ్య ఒక అద్భుతమైన సాక్ష్యంగా లేక ముత్యంగా మారుస్తాడు. కాబట్టి ప్రేమ, క్షమాపణ అనే గుణం మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నిజమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఎల్లప్పుడూ ఉండే సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. అట్టి సమాధానం మనం పొందుకుంటున్నామా, లేక పడిపోతున్నామా, జారిపోతున్నామా? మనల్ని అవమానించే వాళ్ళని మళ్ళీ అవమానపరుస్తున్నాం, మనల్ని నిందించే వాళ్ళని మళ్ళీ నిందిస్తున్నాము, మనల్ని అగౌరవపరిచే వాళ్ళని మనం కూడా అగౌరవపరుస్తున్నాం. అందుకే చూడండి, యెషయా 51:7 నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళతో చెబుతున్నాడు, నా మాట వినండి ఈరోజు అంటున్నాడు. నా బోధ హృదయం నుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు అన్నాడు. మనుషులు ఎన్నోసార్లు మనకి నింద పెడతారు, భయపడొద్దు. వాళ్ళు నిందిస్తారు, దూషిస్తారు. మీరు భయపడొద్దు అంటున్నాడు యెషయా ప్రవక్త. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. మనం వాళ్ళకి భయపడి మళ్ళీ నిందించి వాళ్ళ మళ్ళీ కొడితే మనకు తేడా ఉండదు. వాళ్ళు క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ భోజనాలు చేయటం, వాళ్ళతో పాటు కలిసి అన్నీ చేయటం అంటే వాళ్ళలో అన్నీ మనకు వస్తామండి. ఇక వాడు ఏం చేస్తాడంటే వాడిలో ఉన్న ఆ హృదయంలో ఉన్నదంతా మన మీద గక్కేసి మనలోకి వేసేస్తాడు. సైతానుగాడు లోపరుచుకోవటం తొందరగా లోపరుచుకుంటాడు. అంటే ఒక తప్పు చేయటం అనేది సులువుగా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకోవటం అనేది సంవత్సరాలు పడతాయి. కనుక అలాంటి వాళ్ళతో మనం ఉండకూడదు. కాకపోతే ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించాలి, ప్రార్థన చేయాలి అంతే. కనుక దేవుడు నిందకు భయపడొద్దు, దిగులు పడొద్దు అంటాడు. కొంతమంది దిగులు పడుతూ ఉంటారు, అవే మాటలు మనసులో పెట్టుకొని దిగులు విచారం. ఇక ఆ దిగులు, ఆ విచారం వాళ్ళలో జబ్బులు, కొత్త జబ్బులను తెచ్చేస్తాం. కనుక అలాంటి స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. మత్తయి 5:11 తెలిసిన మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను కూడా హింసించారు. పూర్వం ఉన్న వాళ్ళు కూడా ఎంతోమందిని హింసించారు. ఇలాంటి ఈ బ్యాచ్ అన్ని యుగాల్లో ఉంటారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాటలతో హింసిస్తారు, చేతులతో హింసిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకు మనం జాగ్రత్తగా ఉండి మనం వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలంతే, క్షమించాలి. అపోస్తలుల కార్యం 9:16 అపోస్తలుడైన పౌలు గురించి ప్రభు చెబుతాడు, అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపిస్తున్నాను. అయ్యా, అతనికి ప్రార్థన చేయమని అన్నయ్యతో చెప్పినప్పుడు, అయ్యా దుర్మార్గుడు అండి, ఎంతోమందిని చంపేశాడు,
మన దేవుని పిల్లలను చంపేశాడు, హింసించాడు సంఘాన్ని అన్నప్పుడు దేవుడే స్వయంగా పలికిన సాక్ష్యం ఇది 9:16లో. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను చూపిస్తా అతనికి అన్నాడు. 9:15లో ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఎవరైతే దేవుని సాధనంగా ఉంటారో వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నిజంగా దేవుని కొరకు సాధనంగా పనిచేసే వాళ్ళకే ఇవి వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం సంతోషించి ఆనందించాలి, క్షమించాలి, ప్రేమించాలి. 1-2 సార్లు చెప్పాలి, 3వ సారి వదిలేసి ప్రభుకి అప్పగించాలి. అలాంటి అనుభవాలు మనలో ఎన్నిసార్లు వచ్చినాయి? మనం మరి ఆ ముత్యపు చిప్పలో ఉన్న జీవి వలె మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా, లేక వైదొలిగి వారి వలె మనం జీవిస్తూ నష్టపోతున్నామా? విచారముతో, దుఃఖముతో, వేదనతో, దిగులుతో ఇబ్బంది పడుతున్నామా? దీర్ఘకాలిక వ్యాధులు మనుషులు ఎందుకు వస్తాయంటే ఈ విచారం ఆలోచన బట్టే. దాన్ని తీసేసుకోవడానికి ఇష్టపడాలి మనం, లేదంటే కష్టం, నష్టం, భ్రష్టత్వం మనలోకే వచ్చేస్తాయి. ఇదే మాట యెషయా అంటాడు 49:6లో, బూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలిగిచ్చున్నట్లు నిన్ను పంపుచున్నాను. చూసారా, ఆ రోజు అపోస్తలుడైన పౌలు పంపాడు. ఈరోజు మరి యెషయాను కూడా దేవుడు అట్లా వాడుకుంటున్నాడు. దానికి నిన్ను కూడా అట్లా వాడుకోవాలని దేవుని ఉద్దేశం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇట్టి పరిస్థితుల్లో మన జీవితం ఎలా ఉంది? ఒకవేళ మనం దేవుని మాటలకు, ఆ నిందలకు, అవమానాలకు లోబడి మనం వైదొలిగి పడిపోయి, తప్పిపోయి, నిర్లక్ష్యంగా జీవిస్తే, ప్రభువా నన్ను క్షమించు నాయన, యోబు లాంటి ఆధిక్యత నాకు దయచేయి. ఆ పరాని జీవి వలె ముత్యం ఎట్లా తయారు చేసిందో అట్లా నేను కూడా నీ కొరకు బంగారంలాగా ఉండటానికి నాలో ప్రేమ, క్షమాపణ అనే ద్రవం ద్వారా అనేకులను ప్రేమించి క్షమించే భాగ్యం నాకు దయచేయి. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం నాకు దయచేయి. కాబట్టి ఈ లోకంలో నమ్మని వాళ్ళని ప్రేమించి క్షమించాలి, నమ్ముకున్న వాళ్ళని 1-2 సార్లు చూడాలి, 3వ సారి వదిలేయాలి. అంతే. దేవునికి తెలుసు అలాంటి వాళ్ళు. అంతేగాని మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అలాంటి వాళ్ళతో సహవాసం చేసి పోగొట్టుకోకూడదు, నష్టపోకూడదు. కనుక ఈరోజు ప్రార్థనలో ప్రవేశించకముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని క్షమాపణ కోరుకొని ఆ ముత్యం వలె, సువర్ణం వలె ప్రభు కనపడినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనల్ని మనం ఒప్పుకొని కొంతసేపు మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.